ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చేపల కూర అండ్ రొయ్యల కూర. రెండింటిని ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సింది ముందుగా చేపలు అండ్ రొయ్యలు, ఎందుకంటే మనం చేస్తుంది చేపల కూర రొయ్యల కూర కాబట్టి. అండ్ వాటితో పాటు కొన్ని ఆనియన్స్ తీసుకోండి. నాకైతే ఇన్ని, నేను అన్నిటినీ ఒకేసారి కట్ చేయలేను కాబట్టి ఇలా కట్టర్లో వేసుకుంటాను ఫాస్ట్గా అయిపోవడానికి. ఇంకా ఫాస్ట్గా అయిపోవడానికి మా ఆయన్ని పిలుస్తాను అనమాట. ఆయన అయితే చాలా ఫాస్ట్గా చేస్తారు కాబట్టి. అండ్ కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేపుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మొన్న ఎలాగో చికెన్ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోలేదు కదా, అప్పుడు ఆయిల్ సేవ్ చేసాం కదా, అక్కడ సేవ్ చేసిన ఆయిల్ని ఈ రొయ్యల కూరలో చేపల కూరలో వాడుకుందాం. ఎందుకంటే ఈ రెండింటికి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ వాటితో పాటు రొయ్యల కూరకైతే నేను కొంచెం 2 పచ్చిమిర్చి వేస్తాను. చేపల కూర కోసం కూడా పక్కన నేను ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఉండండి. మీకు కలపడానికి ఓపిక లేకపోతే అలా సిమ్లో పెట్టేసి వదిలేసిన వాటి మట్టుగా అవే అయిపోతే ఏం పర్వాలేదు. ఇప్పుడు చేపల కూర కోసం కూడా కోసుకున్న ఉల్లిపాయల్లో కొంచెం ఉల్లిపాయలు దాంట్లో వేయండి. యాక్చువల్లీ దీంట్లో పచ్చిమిర్చి అవసరం లేదు, కానీ ఇందాక రొయ్యల కూరలో వేస్తున్నప్పుడు 3 పచ్చిమిర్చి మిగిలిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టడానికి బద్ధకం వచ్చి నేను చేపల కూరలో వేసేసా, ఏముందిలే పచ్చిమిర్చియే కదా అని. ఈ 2 కర్రీస్ నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్తగారు చేసినట్టు చేస్తేనే మా ఆయన తింటారు, లేదంటే నేను కొత్తగా ఏదైనా ట్రై చేస్తే మాత్రం చెత్తగా ఉందని అంటారు. అలా ఎందుకు అనిపించుకోవడం అని చెప్పి మా అత్తగారు చెప్పిన స్టెప్సే ఫాలో అయిపోతూ ఉంటాను. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇదే అన్నమాట. కర్రీకి గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. మసాలా సామాన్లు ఇంకేమైనా కావాలంటే అవైనా వేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఆనియన్స్, ఇంకా అల్లం అండ్ ఎల్లుల్లిపాయలు ఇవి కూడా గ్రైండ్ చేసుకొని గట్టిగా ముద్దలా చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇందాక నేను కొంచెం కరివేపాకు వేయడం మర్చిపోయాను అనమాట రొయ్యల కూరలో. ఇప్పుడు కరివేపాకు కూడా కలిపేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చినంత వరకు కలుపుకోవాలి. అండ్ అది బాగా వచ్చిన తర్వాత దాంట్లో ప్రాన్స్ వేసేయాలన్నమాట. ప్రాన్స్ని బాగా కలుపుకొని అండ్ మనం ఈ స్టేజ్లో ప్రాన్స్ కొంచెం ఆ మసాలా బాగా పట్టినట్టు కలుపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు ఫ్రైలో తినాలి అనుకుంటే దీంట్లో ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ రసం కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా రొయ్యలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే, ముందుగా యాడ్ చేస్తే పచ్చివాసన వచ్చేస్తుంది. అండ్ వాటిని అలా ఉంచేసి ఇప్పుడు చేపల కూరకు వద్దాం. ఆ రిమైనింగ్ మిక్స్చర్ ఉంది కదా, మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది దాన్ని చేపల కూరలో వేసేయాలి. సేమ్ ఇంకేం కలపాల్సిన అవసరం లేదు. రొయ్యల కూరకైతే గసగసాలు అవసరం లేదు, కానీ నేను ఒకేసారి చేస్తున్నాను కాబట్టి నేను గసగసాలు కూడా యాడ్ చేసి 2 పేస్ట్లో చేశాను. రెండింటికి వేరు చేయడం ఎందుకు, ఒకటే సరిపోతుంది కదా అని. అండ్ చేపల కూరలో కూడా సేమ్ అదే పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రొయ్యల కూరలో ఉప్పు కారం అవన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకున్నాను. రొయ్యల్ని కొంచెం అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే చేపల కూర కూడా కొంచెం సాల్ట్ అండ్ ఇంకా కారం ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనకి ఫిష్ మసాలా అని దొరుకుతుంది మార్కెట్లో. నేనైతే ఇది వాడతాను, ఈస్టర్న్ ఫిష్ మసాలా. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చేసిన మసాలా ఇంకొంచెం మసాలా యాడ్ చేయడానికి ఈ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు చేపల్ని అలా నీట్గా మనం చేసుకున్న గ్రేవీలో వేసుకోవాలి. చేపలు మీకు కావాలంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు నేను ఫ్రై చేసి వేస్తాను. ఈసారి ఎలా ఉంటుంది అని ట్రై చేయడానికి అని చెప్పి ఇలా వేసాను అనమాట. ఇప్పుడు చేపలు కొంచెం మునిగేంత వరకు వాటర్ బాగా వేసుకొని సిమ్లో ఉంచుకొని పైన మూత పెట్టుకోండి. ఇప్పుడు ప్రాన్స్ కర్రీకి వద్దాం. ప్రాన్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. దాన్ని ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి గార్నిష్కి అలా గరం మసాలా ఒకటి వేసుకోండి. 1.5 స్పూన్ పడుతుంది. కొంచెం కారం ఎక్కువ తింటారు మా ఆయన, అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తాను. అలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. మీకు రసంలా కావాలి అనుకుంటే గరం మసాలా ఎప్పుడు ప్రాన్స్కి లాస్ట్లోనే వేయాలి, అప్పుడే చాలా బాగా పడుతుంది ప్రాన్స్కి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ప్రాన్స్ కర్రీ కూడా. ఈ వేడి ప్రాన్స్ కర్రీని మనం వేడి అన్నంతో సర్వ్ చేసి ఇచ్చేద్దాం.
సో ఇప్పుడైతే ఈరోజు ఈ ప్రాన్స్ కర్రీ చాలా బాగా వచ్చింది, నిజంగానే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ప్రాన్స్ కర్రీ చాలా చాలా బాగుందని అన్నారు. ఏంటో ఒక్కొక్కసారి అలా కుదిరేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చేపల కూర కూడా అయిపోవచ్చింది. దానికి చేపల కూరకి మనం ఎప్పుడు గరిటె పెట్టకూడదంట. సో నేను జస్ట్ మీకు చూపించడానికని గరిటె పెడుతున్నాను. చేపల కూర కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇది కూడా బాగానే వచ్చింది అని అనుకుంటున్నా. అండ్ ఈ కర్రీ అంతా మా అత్తగారు చూస్తూ ఉంటారు. అత్తగారు ఒకవేళ నేను ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయిపోతే కమెంట్ మాత్రం చేయొద్దు, నాకు ఫోన్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్ అయిన ఇంగ్రీడియంట్స్ని పెట్టి కొత్త చేపల కూర అని చెప్పి కొత్త వీడియో ఒకటి చేస్తాను. ఇంకేముంది, స్టవ్ ఆపేసి చేపల కూరని గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఇది కూడా కలుపుకొని తినేయండి. దట్స్ ఫర్ టుడే. బాయ్.